స్నేహ రాజావారు నమస్తే, రాజలక్ష్మి గారు నమస్తే. ఏంట్రా పొద్దున్నే ఏదో పట్టుకొచ్చావు, ఏమిటి విశేషం? మొహల్లా సంతోషం చూస్తుంటే ఏదో శుభవార్తతోనే వచ్చుంటాడండి. ఏం లేదు రాజలక్ష్మి గారు, మన స్నేహ కోసమని మంచి సీతారోటి తీసుకొచ్చాను. మీరు చూడండి, చూపించవే నువ్వు. ముఖ్యంగా ఈ తీగలు ఎలా ఉన్నాయి చూడండి. నువ్వు చూడాలి, దేవుడా చూడాలి, చూడాలి. సితార గురించి నాకంటే రాజ్యలక్ష్మికే బాగా తెలుసు నాయుడు బావా. నువ్వు చూడు. ఎప్పుడో 25 ఏళ్ల క్రితం నేర్చుకున్నానండి, ఇప్పుడేం గుర్తుంటుంది? బాలేవారు రాజలక్ష్మి గారు, మీరు నేర్చుకునేది ఎక్కడ పోతే నేను మంచి తెచ్చాను చెడ్డ తెచ్చాను మీరైనా చూసి చెప్పండి. అవును, ముఖ్యంగా ఈ తీగలు ఎలా ఉన్నాయో చెప్పండి. నువ్వు నీ తీగలు కూడా ఏంటి తీగలేటి? అన్నయ్య అలాగే అంటాడు, మీరు చూడండి తీగలు ఎలా ఉన్నాయో చెప్పండి చూసి. అమ్మగారు ఒక్క నిమిషం, ఏమనుకోద్దు. మొట్టమొదటిసారి స్నేహం వీడితే బాగుంటుంది నా అభిప్రాయం. ఏంటి అలా చూస్తున్నావు? మొత్తం స్నేహం చూపించారు పదా. మొత్తం రాజావారు, మొత్తం రాజలక్ష్మి గారు పద. స్నేహ 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 దా కమ్ము 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 లుక్కు కమ్ము లుక్కు లుక్కు లుక్కు. ఏంటి నాయుడు బాబా, నర్సరీ బిజినెస్ లాస్ అయి సీన్ సితార్ అయిందా? సితార్ పట్టుకుని తిరుగుతున్నావు? నో లాస్ స్నేహ, ఓన్లీ సితార. ఇదిగో సితార బాగుంది చూడు, చాలా బాగుంది. తీగలు కూడా బాగున్నాయి. ఈ తీగలు కూడా ఏంటండి బాబు? తీగలేంటి? అదంత పెద్ద స్టోరీలే గానీ నీకు సితారంటే ఇష్టం కదూ? చాలా ఇష్టం. తీగలన్నా ఇష్టమే కాదు. ఇదిగో సెల్ల, ఇంకోసారి తీగలు తేగలన్నా ఉంటే సెల్ల అని కూడా చూడండి మరి చెప్తున్నాను. తీగల గురించి అంతగా చెప్తుందంటే ఏదో ఉండే ఉంటుంది. ఏమో, ఒక్కసారి తీగలు చెక్ చేస్తే తను కూడా సాటిస్ఫై అవుతుంది. కీర్తి, నీకోసం నేను తీగలు చెక్ చేస్తాను, సరేనా? సితారు చాలా బాగుంది. ఎవరు తెచ్చారు? ఇదిగో నాయుడు బావా. ఎవరి కోసం తెచ్చావు నాయుడు బావా? మీ చెల్లి కోసమా? కాదు, నీ చెల్లి కోసం. ఏంటి నువ్వు అనేది? అవును, నిజంగా నీ కోసం తెచ్చేసిన. నా కోసం ఎందుకు? ఎందుకంటే నువ్వు మంచి సింగర్వి కాబట్టి. అయితే మాత్రం ఇప్పుడు నేను ఈ సితార్ తీసుకొని ఏం చేయాలక్క? తీగలు ఎలా ఉన్నాయో చూడాలి. వచ్చిన దగ్గరనే చూస్తున్నాను. నువ్వేమో తీగలంటావు, మీ అన్నయ్య ఏమో సితార్ అంటాడు. అసలు మీ గొడవ ఏంటి? ఇప్పుడు నా కోసం సితార్ ఎందుకు తెచ్చినట్టు? అయినా నేనేమైనా మిమ్మల్ని గిఫ్ట్ ఇవ్వమని అడిగానా? అది కాదు స్నేహ. వద్దు, నాకే గిఫ్ట్లు వద్దు. నేనే సితార్లో ప్లే చేయను. తీసుకెళ్ళు. అదేంటి అలా అంటావు? నువ్వెప్పటికైనా గొప్ప సింగర్వి కావాలి, అది నేను చూడాలి. నా కళ అప్పుడే మర్చిపోయావా? అవునమ్మా, నువ్వు పాడుతుంటే కోటి వీణలు మీటుతున్నంత మధురంగా ఉంటుంది. పైగా నీకున్న టాలెంట్ కి ఒక్క అవకాశం వచ్చిందంటే 100 అవకాశాలు నిన్ను వెతుక్కుంటూ వస్తాయన్న నమ్మకం నాకుంది. ఏమోనక్క, నీకు ఇష్టమనే సంగీతం నేర్చుకున్నాను. నువ్వు చెప్పావనే సితార కూడా ప్రాక్టీస్ చేశాను. వాటిని నీకోసం తప్ప జనాల కోసమో పోటీల కోసమో పేరు ప్రఖ్యాతుల కోసం ఉపయోగించాలంటే ఎలాగో ఉందక్క. అదే నేను కూడా చెప్తున్నాను. నా కోసం నువ్వు ప్రాక్టీస్ చేయి. నిన్ను సింగర్ గా చూడటమే నా కళ. నా కళ నెరవేర్చడం కోసమైనా నువ్వు ప్రాక్టీస్ చేస్తున్నావు, అంతే అక్క. అవును అపర్ణ, కరెక్ట్ చెప్పాను. ఇక నుంచి నీ కళ నా కళ, నా కళ స్నేహకళ, స్నేహకళ నీ కళ, నీ కళ స్నేహకళ, స్నేహకళ నా కళ, నా కళ. నువ్వేం చెప్తున్నావు నీకైనా అర్థమవుతుందా? అబ్బాలేడు దాని స్నేహం, నువ్వు ఎందుకు అర్థం కాదు? బాగా అర్థమైంది. నా కళ అపర్ణ కళ,
అపర్ణ కల నాయుడు బావ కల. ఈ నాయుడు బావ కల స్నేహ కల. చాలు, నువ్వు కన్ఫ్యూజ్ అయ్యి మమ్మల్ని కన్ఫ్యూజ్ చేయకు. ఆ సితారిచ్చి వెళ్ళు. మొత్తానికి దారికి వచ్చావు, థ్యాంక్స్. ఇగో కాకపోతే ఒక కండిషన్ మరి, నువ్వు రోజు నాకు వినిపించేలాగా బాగా పాటలు పాడాలి మరి. ముఖ్యంగా తీగలు తీగలు తొడటం మాత్రం మర్చిపోవద్దు. దేవుడా, నువ్వు తీగలు మాత్రం వదలటం లేదు. సర్లే, నీ తీగల సంగతి నేను చూసుకుంటానులే. ముఖ్యంగా అపన్న చూసుకుంటే ఇంకా మంచిది. అలా అనుకుంటే నీ దగ్గర పెట్టుకుంటే ఎలాగా? ఇవ్వు మరి గిఫ్ట్. టేక్ టేక్ టేక్. గుడ్ గుడ్, వెరీ గుడ్. అమ్మయ్యా, ఓ పని అయిపోయింది. వస్తానే. వెల్కమ్. వెల్కమ్ కాదు, గుడ్ బై అనాలి. నీకు తెలిసేలేదని టెస్టింగ్. అదే అదే, గుడ్ గుడ్, బై బై గుడ్. అపర్ణ వస్తానే. నీ కలే నా కల, అపర్ణ కలే నాయుడు బావ కల, నాయుడు బావ కలే. చాలా ఆపుతావా? వెళ్ళు. సరే సరే, బాయ్ అపర్ణ, వస్తాను. అక్కడ పెట్టమ్మా.